వెల్కమ్ టు విద్యా భవన్ యూట్యూబ్ ఛానల్, డిఎస్సి యూట్యూబ్ ఛానల్. సో 1 minute 1 మ్యాథమెటిక్స్ బిట్ ఎలా చేయాలా అనేది లాస్ట్ వీడియోలో 10 minutesకి 11 బిట్స్ చేసామండి. ఇప్పుడు ఎలా చేయగలమో చూద్దాం. ఒక్కసారి మ్యాథ్స్ అనేది మాత్రం క్వశ్చన్ ఒక్కసారే చదవాలండి, రెండోసారి చదవకూడదు. క్యాన్సిలేషన్ ఒక్కసారే జరగాలి, రెండోసారి జరగకూడదు. సో అలా జరిగితేనే మనం టైంని కరెక్ట్గా మేనేజ్ చేయగలం. ట్రయాంగిల్ ఏబీసీ తీసుకోమన్నాడండి. ట్రయాంగిల్ ఏబీసీ దీని వైశాల్యం ఇచ్చాడండి 36 చదరపు యూనిట్లు. మరియు డి ఏబి యొక్క మధ్య బిందువు, డి ఈ బీసీ యొక్క మధ్య బిందువు. ఓకే, వెరీ గుడ్. ఎఫ్ రిమైనింగ్ ఇది. సో ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదండి మనకి. సో దీని ఏరియా అడుగుతున్నాడు. సో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయో లెక్క పెట్టండి. 1 2 3 4 కదా, ఇంటూ 1/4 అయిపోయింది. ఎన్ని టైమ్స్? 9 times. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సెకండ్ బిట్ చూడండి ఒక్కసారి. -9/2 మరియు 5/18 ఉత్క్రమంలో అంటే రెసిప్రోకల్స్ తీసుకోవాలంటే రివర్స్లో తీసుకోండి, రెసిప్రోకల్స్ తీసుకోవాలి. -2/9 ఇంటూ 18/5. ఓకే, మళ్ళీ ఏమడిగాడండి? లబ్ధము మరియు -4/5 యొక్క సంకలన విలోమాల మొత్తం అంటే ప్లస్ రాయండి. సంకలన విలోమం అంటే దీనికి ఏది చేస్తే, దీనికి ఏమి యాడ్ చేస్తే 0 అవుతుందో చూడాలి. -4/5కి +4/5 యాడ్ చేస్తే 0 అవుతుంది, +4/5. ఓకే రైట్. సో 9 2s. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది? -4/5 +4/5, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. మన ఆన్సర్ 0. కమింగ్ టు హియర్, x + y డివైడెడ్ బై x - y. సో x వాల్యూ ఇచ్చాడు 1/4, y వాల్యూ ఇచ్చాడు 3/2. x వాల్యూ ఇచ్చాడు 1/4, y వాల్యూ ఇచ్చాడు 3/2. రెండింటికి ఎల్సిఎం అండి, రెండింటికి ఎల్సిఎం 4 అండి. 4 సరిపోయింది. 1 ప్లస్ 2 2s 4, 2 3s 6. సేమ్ ఇదే వచ్చింది కాబట్టి మళ్ళీ మల్టిప్లికేషన్ అవన్నీ ఏం పెట్టుకోకండి. 1 - 3/1 - 6/4. 4 క్యాన్సిల్ కదండి. 6 1 కలిపితే 7 -5. ఇక్కడ మీరు చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే మైనస్ని మర్చిపోకూడదు. ఎంత కష్టపడి చేస్తాం కదండి లెక్క. అండ్ కమింగ్ టు హియర్, 5:8 అంటే 5/8 ఈజ్ ఈక్వల్ టు 45/x. 5 9s క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు 5 9s 45, 8 9s 72. ఓకేనండి. 2 minutesలో ఎన్ని బిట్స్ చేసామో చూడండి. సో ఎన్నవ పదం కనుక్కోమన్నాడు. అంక శ్రేణిలో ఎన్నో పదం? 10వ పదం. T10 ఈజ్ ఈక్వల్ టు a + 9d. ఏ ఎంతండి? 10. వెరీ గుడ్. డిఫరెన్స్ ఎంతండి? 10కి 7కి 3 అనుకోకూడదు, -3. వెరీ గుడ్. 10 - 27. యువర్ ఆన్సర్ -17. రైట్. ఒకవేళ ఇక్కడ మీరు ప్లస్ చేసినా మీ అదృష్టం కొలిది బిట్ బాగుందండి. మీరు ఇక్కడ ప్లస్ వేసారనుకోండి, 37 ఆప్షన్లో లేదు కాబట్టి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. ఓకేనా. ఒక వ్యాపారం ఒక పెట్టెను ఎంత కొన్నారు? 480. ఎంతకు అమ్మారు? 540కి. ఓకేనా. సో ఏమడుగుతున్నాడు? ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు కూడా లాభ శాతాన్ని కొన్న రేటు మీదే కట్టాలి. ఓకేనా. సో ఇక్కడ ఏంటి మరి? SP - CP ఇంటూ 100. SP ఎంత? 540 - 480/48 ఇంటూ 100. సో 0లోంచి 0 తీస్తే 0, 40లోంచి 80 తీస్తే 60, 480 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 6 8s 108. 108 ఎన్ని టైమ్స్ చూడండి? 4 2s 4 25s. ఇది ఎన్ని టైమ్స్ అండి? 12.5. విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? థర్డ్ ఆప్షన్. అండ్ చూడండి ఇంకా 2 బిట్లే ఉన్నాయి, చూద్దాం. సో x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2 అయితే xy + 3y - 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. xy కదండి, 1 × 2 + 3 × 2 - 9 ఎంతండి? ఇక్కడ 2 + 3 - 9 ఎంతండి? 5 - 9. ఒక్కసారి అండి ఇక్కడ 3/3 2s 1 × 1 యొక్క విలువ -9. 1 2s 2, 3 2s 6 చూసారా? ఎంతండి? 6 2 కలిపితే 8 - 9. యువర్ ఆన్సర్ -1. జాగ్రత్త చూసుకోవాలండి. ఇక్కడ ఈ క్రింది వాటిలో మూల బిందువు గుండా పోయి సరళ రేఖ, మీకు ఇందాక వీడియోలో లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు, దీది
y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి అనమాట. సో ఈ లైన్ ఎలా ఉంటుంది అంటే ఒక సి అనేది ఉంది అంటే ఖచ్చితంగా ఏమున్నట్టు అండి మనకి మూల బిందువు గుండా పోదు. సి అనేది ఉంది అంటే దేని గుండా పోదు, మూల బిందువు గుండా పోదు. కమింగ్ టు హియర్, దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారండి. ఓకేనా, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఇక్కడ ఏ దగ్గర కట్ చేస్తుంది, ఇక్కడ బి దగ్గర కట్ చేస్తుంది. ఇది కదా మూల బిందువు మనకి, ఇది ఇంటర్ బిట్ అండి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో y ఈజ్ ఈక్వల్ టు mx అండ్ హియర్ 7 2x plus 1 by 49 is equal to 7 cube. 7 2x plus 1 is equal to 7 cube into 7 square. So యాడ్ చేయండి, 7 power 5 కదండి, 7 power 2x plus 1. సో ఇక్కడ 2x plus 1 is equal to 5. So 2x is equal to 5 minus 1 is equal to 4. 2x is equal to 4, x is equal to 2. ఒక్కసారి చూడండి, 7ని 7 స్క్వేర్ అని రాశాను. బేసెస్ భూములు సమానమైతే ఘాతాలను కలుపుతాము. 3 2 కలిపితే 5. ఎప్పుడైతే భూములు సమానంగా ఉంటాయో ఘాతాలను కూడా ఈక్వల్ చేస్తాము. కాబట్టి 2x plus 1 is equal to 5, యువర్ ఆన్సర్ 2. అండ్ లాస్ట్ వీడియోలో నేను ఫిజిక్స్ బిట్స్ చేశానండి. దాంట్లో వీడియో లెంత్ సరిపోదని చెప్పేసి ఒక 3 బిట్స్ అనేది చేయలేదు. సో వాటిని కూడా ఈ మోడల్ పేపర్లో వాటిని కూడా ఒకసారి చూద్దాం. రైట్ అండి, ఒక్కసారి అండి బిట్ చూడండి. బిట్ ఆల్రెడీ చేసి ఉంచాను, బట్ ఏంటంటే మీకు వీడియో లెంత్ సరిపోలేదని అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. ఒక్కసారి చూడండి. వ్యాలెన్సీ ఆధారంగా తప్పుగా జతపరిచింది. వ్యాలెన్సీ అంటే బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్ని జత చేసినా తీసివేసినా దాన్నే వ్యాలెన్సీ అంటారండి. ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడాలి. హీలియం యొక్క అటామిక్ నెంబర్ 2 అండి, అంటే ఎస్ ఆర్బిటాల్లోకి వెళ్తుంది. ఎన్ ఎలక్ట్రాన్స్ అండి, 2 ఎలక్ట్రాన్స్ సరిపోయి. అండ్ నియాన్ వచ్చేసి అటామిక్ నెంబర్ 10 అండి, ఎస్. ఇది 1s ఆర్బిటాల్ అండి, 2 ఎలక్ట్రాన్లు పెట్టాలి. 1s ఆర్బిటాల్ అయిన వెంటనే 2s ఆర్బిటాల్లోకి వెళ్తుంది, 2 ఎలక్ట్రాన్స్. తర్వాత పీలో 3 బాక్సులు ఉంటాయండి, 1 2 3. పిఎక్స్, పివై, పిజెడ్. 1 2. చూడండి, నేను ఇలా రాయకూడదు, తప్పు. ఫస్ట్ 3 ఫిల్ అవ్వాలి, తర్వాత వెనక్కి రావాలి.